నీకు పని చెప్పి తప్పని చేశాను రా అని ఎప్పుడు ఎలాంటి సందర్భాల్లో అనాలనిపిస్తుంది? శవం మందు డప్పు కొట్టినప్పుడు పెళ్లికి కూడా ఛాన్స్ వస్తుంది దానికి. రే షావుకి పెళ్లికి ఏంద్రా లింకు? శవం ముందు Oh no, something is serious. We should shift him to ICU. రే ఏదో అయింద్రా అన్న మళ్ళీ చెప్తా. Come on. 1, 2, 3, go. చాయ్ డప్. రిలాక్స్ అయిపో. ఓ మను ఓ ఎంతసేపు అంటావు చూద్దాం. ఓం 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 ఓం. అలా కాదురా. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి చెప్పు. పోనీ ఒక్కసారి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చెప్పు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ వాట్ యు ఆర్ అప్ అబౌట్ ద ఆల్సో హై. పోనీ ఇవన్నీ ఏమొద్దు. నీ ఫేవరెట్ హీరో ఎవరు? గోనగన్నారెడ్డి. అయితే నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటా అది చెప్పు. రెడీ? నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటా. కానీ ఉండి పీకింది ఏం లేదు. ఈ ఆన్సర్ చెప్పారంటే పైన కింద అయితే. చలో నెక్స్ట్. నా పేరు చూసిన నా ఫేవరెట్ డ్రెస్ ఐరన్ చేయమని మా అక్కకి ఇస్తే దానికి బొక్క పెట్టేసింది. అప్పుడు పని ఎందుకు అప్ప చెప్పినామో అనిపిస్తుంది. ఇప్పుడు మీ అక్క ఇగో ఈవిడ అక్క అక్క నా డ్రెస్ ఐరన్ చేయమని చిన్నదాని ఉండి అక్కకి పనులు చెప్తావా అని సిగ్గులేదా? కాదు, నేను అర్జెంట్ గా బయటకు వెళ్ళాలి. ఎక్కడికి? పార్టీకి వెళ్ళాలి ఫ్రెండ్ బర్త్డే. పార్టీకా? అక్క ప్లీజ్ అక్క ఐరన్ చేసి ఇవ్వ ప్లీజ్. సరిపో. ఆ రవి గాడు ఈ రోజు నాకు మెసేజ్ చేయమనంటే ఇప్పటి వరకు మెసేజ్ చేయలేదు. మెంటలోడు. నా సోఫా కూడా బుక్ పెట్టింది. అక్క డ్రెస్ ఏది నాది? ఐరన్ చేస్తున్నాను చెల్లెమ్మ. ఇంకా అవ్వలేదా? ఇచ్చే పర్లేదు అలా అరే మేకప్ వేసుకుంటా. అయిపోయింది నాది. బేబీ ఐ యామ్ వెయిటింగ్ అవుట్ సైడ్, కమ్ ఫాస్ట్. బాయ్ ఫ్రెండ్ వచ్చేసాడు. ఇవ్వు. మేకప్ వేసుకుంటాలి అక్కడికి వెళ్ళాక. డ్రెస్ ఏం చేసావు? నా డ్రెస్ కి బొక్క పెట్టేసావా? ఛీ, నీకెప్పుడు ఇట్లానే చేస్తావు? నా కంటే కుళ్ళు నీకు. బేబీ ఐ యామ్ వెయిటింగ్. అగో పిలుస్తుండు, నా డ్రెస్ కావాలి. ఓకే, ఇప్పుడు నీకు డ్రెస్ లేదు, నువ్వు పార్టీకి వెళ్ళలేవు కదా, నీ తరపు నుంచి నేనే లేసి వస్తాను. మై నేమ్ ఇస్ తారక్. హే తారక రత్న. పులితో ఫోటో దిగాలనుకో, కొంచెం రిస్క్ అయినా పర్లేదు, తీసుకోవచ్చు. యాక్షన్. పులితో ఆడుకోవాలనుకునేది అనుకో, ఆడుకో. హైడ్ అండ్ సీక్ ఆడరా, బాగుంటుంది. అరే పులిని దూరం నుంచి చూడాలనుకో. పులిని దూరంగా చూడాలనుకున్నావు అనుకో, చూడు. పులితో ఫోటో దిగాలనుకున్నావు అనుకో, కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు, ట్రై చెయ్యి. అదే పులి చనివిచ్చింది కదా అని ఆడుకుంటే ఆడేస్తుంది. ఇదే డైలాగ్ మా మేఘమాల చెల్లమ్మ చెప్తే ఇట్లా దిగిపోద్ది. అంత లేదా? చూద్దామా? రెడీ యాక్షన్. పులిని చూడాలనుకుంటే చూసుకో, పులితోని ఫోటో దిగాలంటే కొంచెం రిస్క్, దిగుకో. అద్దె పులి చెనివిచ్చింది కదా అని ఆట ఆడేసా అనుకో, రఫ్ ఆడేస్తా. వెరీ గుడ్, ఆన్సర్ చెప్పరా. ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, ఒక అబ్బాయికి ఒక అమ్మాయి నచ్చుతుంది. అయితే పక్క నుండి చెప్తాడు అనమాట, నాకు అమ్మాయి అంటే చాలా ఇష్టం రా, ఎట్లయినా అమ్మాయి నన్ను లవ్ చేసేటట్టు చూడంటే ఆడ పోయి ఈయన గురించి చెప్పకుండా డైరెక్ట్ కిందికి లాగాలి. నెక్స్ట్. ఫ్రెండ్ కి గర్ల్ ఫ్రెండ్ పికప్ తీసుకొని రారా అని చెప్తే వాడు అటెన్స్ అంటే తీసుకొని వెళ్ళిపోయినప్పుడు. అరే ఆ స్టైల్ ఏంద్రా నాకు తెలుసు. నిజంగా శ్రీముఖి, ఐ ఆల్వేస్ వండర్, అబ్బాయిలకు ఎక్కువ స్టైల్ ఉంటుందా అమ్మాయిలకు ఎక్కువ స్టైల్ ఉంటుందా? అమ్మాయిలకి. మా అబ్బాయిల్లో ఎక్కువ స్టైల్ ఉంటుంది, వాక్ లో కానీ దేంట్లో కానీ నేను ప్రూవ్ చేస్తా. నువ్వు ఎవరైనా ఇద్దరు అబ్బాయిని సెలెక్ట్ చేసుకో, నేను ఒక ఇద్దరు అమ్మాయిని సెలెక్ట్ చేస్తా. వాక్ ఎవరిది బెస్ట్ ఉంటుంది అంటే ఒక ఫ్యాషన్ వాక్ లాంటిది. ఓకే, 1 తో యూ అండ్ సెకండ్ ద రెడ్ షర్ట్ బాయ్. కమ్. అమ్మాయిల్లో యా యూ కమ్ నౌ, ఫస్ట్ గర్ల్ అండ్ ద సెకండ్ గర్ల్ హియర్. రూల్ ఏంటంటే ఒకరు వచ్చిన తర్వాత ఎవరైతే వాక్ చేస్తారో ఇక్కడ కనీసం 3 పోజులు ఇచ్చి వెనక్కి వెళ్ళాలి. 3 డిఫరెంట్ పోజులు. ఓకేనా? రెడీ బాయ్స్? ఒరేయ్ చేపలు మార్కెట్ లో తిరిగినవరా? లడ్డు రెడీ, మ్యూజిక్.
వచ్చిర్రు ఆవిడైతే హలో మా అమ్మాయిల గురించి అన్నావు కాబట్టి మ్యూజిక్ ఎండ్ ఆఫ్ ద డే అబ్బాయిలు ఒప్పుకోండి, అమ్మాయిలకి ఎక్కువ స్టైల్ ఉంటుందా అబ్బాయిలకి ఎక్కువ స్టైల్ ఉంటుందా? అమ్మాయిలు. థ్యాంక్ యూ. హాయ్ ఐమ్ షాను. చాను ఫస్ట్ జోక్. చెప్పినాక నువ్వు కింద పడి నవ్వుతావు. కింద పడి నేను కదన్నా మన ఆడియన్స్ టీవీ చూసే వాళ్ళు కూడా నవ్వి ఎంజాయ్ చేయాలా? షూర్. ఓకే రెడీ. ఒక టీచర్ ఒక స్టూడెంట్ ఉంటారు. స్టూడెంట్ రవిలాగా అంటే క్యాంపస్ కి వచ్చేదే గానీ క్లాస్ కి వచ్చేది లేదు. ఆ రోజు అమాస క్లాస్ కి వచ్చిండు. టీచర్ వచ్చింది, టెస్ట్ అన్నది, వీడికి ఏం అర్థం అవుతలే, మెల్ల పిల్లిలాగా పోయి వెనక బెంచ్ లో కూర్చుంది. టీచర్ పేపర్ ఇచ్చింది. ఆడు పేపర్ చూసి ఓ ధూమ్ ధామ్ లెక్కలు చేసి జల్ రాసి టీచర్ కి ఇచ్చేసింది. టీచర్ కరెక్షన్ చేస్తుంది. ఏ రవిగా ఏం చేసినావురా ఇక్కడ రాబే అంటది. వాడు స్టైల్ గా ఇలా వెళ్ళి పేపర్ ఏంటి టీచర్ అంత డల్గా ఇచ్చిండ్రు, నేను కళ్ళు మూసుకొని రాసిన అంటే క్వశ్చన్ ఏంద్రా అని అంటాడు. వాట్ ఈస్ అర్రే అంటే చెప్పు ఆన్సర్ నువ్వు ఏం రాసిన అంటే అరే గది కూడా తెలియదా మేడం. అర్రే అంటే ఇగో నా దోస్తు ఫస్ట్ బెంచ్ లో కూర్చుండు, నేను లాస్ట్ బెంచ్ లో కూర్చున్నా. అరే ఇక్కడ రాబే. అరే ఈ రోజు లంచ్ పోదామా? అరే బంగొడదామా? అర్రే అంటే గది మేడం ఒక వర్డ్ యూజ్ చేస్తాం కదా. కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా, విరిసి విరియని ఓ చిరునవ్వా, కన్నుల ఆశ. ఓ కింద పడి కొట్టుకోవాలి కదా నేను. కాంటెల్లి చేసిన చూస్తలే 400 ఎపిసోడ్స్ గర్ల్ జోక్ చెప్పినా నవ్వు. నవ్వితే నేను ఫీల్ అవ్వాలా? నేనే కాదు ఎవరన్నా నవ్విర్రా? నువ్వు ఎక్స్ప్రెషన్ ఇస్తే ఇంకా నవ్వుతారు వాళ్ళు. అన్నిటికి ఇట్లా. నెక్స్ట్. రవికి మ్యారేజ్ అయిందనమాట. సో ఆఫీస్ నుంచి త్వరగా ఇంటికి వచ్చేస్తాడు. వచ్చిండు. అప్పుడు తన వైఫ్ అడుగుతుంది ఎందుకు ఇంత త్వరగా ఇంటికి వచ్చేస్తావంటే ఎందుకు ఇంత త్వరగా ఇంటికి వచ్చేసావు? మా బాస్ నన్ను జస్ట్ గో టు హెల్ అని అన్నాడు అని చెప్తాడు. హెల్ అంటే ఏంటి? నరకం. నరకం అంటే ఏంటి? ఇల్లు. అందుకే ఇక్కడికి వచ్చాను అంటాడు. నెక్స్ట్. మొన్న శ్రీముఖ్ అక్క నన్ను ఏబిసిడ్లు చెప్పమని అడిగింది. అడిగితే నేను ఏం చేసిన AGEH IJKLMNOPQRSTUVWXYZ అని చెప్పిన. అయితే శ్రీముఖ్ అక్క అడిగింది BFCD లేవు రా అంటే రవణ దగ్గర ఉన్నాయని చెప్పిన. నెక్స్ట్. శ్రీముఖి రవి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. సో నువ్వు ఆఫీస్కి వెళ్ళినప్పుడు శ్రీముఖి ఇంటర్వ్యూ అవుతుంది. మీరు రోజు రవి వచ్చే వరకు అన్నం తినారంట. సూపర్ మేడం మిమ్మల్ని చూసి అందరు నేర్చుకోవాలి ఆడవాళ్ళు అంటే ఆదర్శం. ఓకే ఓకే. అసలు ఎలా మీరు అంత లెవెల్ అయినా 1 అయినా ఆయన తాగేసి వస్తాడంట, మీరు ఆయన ఎలా ఉంటాడంటే అది వదిలేసి అది పర్సనల్ అంట. ప్లీజ్ మేడం చెప్పండి అంటే పర్సనల్ అని చెప్పాను కదా ఒక్కటే సతా ఉంటా. ప్లీజ్ మ్యామ్ చెప్పండి మ్యామ్ అంటే వాడు వచ్చి వండుతారే కదా నేను తినేది అంట. నెక్స్ట్. క్లాస్ లో ఒక టీచర్ క్వశ్చన్ అడుగుతుంది అనమాట. ఆ క్లాస్ లో రచరవి కూడా ఉంటాడు. అయితే టీచర్ అడుగుతుంది ఏకలవ్యుడికి మీకు డిఫరెన్స్ ఏంటి అని అడిగితే రచరవి లేసి మేము 1000 పోస్ట్ చదువుతున్నాము, అదే ఏకలవ్యుడు 1000 ఇచ్చి చదువుకున్నాడు అని చెప్తారు. మనసు నిప్పులా మారిపోతే ఈ మంటలేమి తప్పు. నెక్స్ట్. అన్న మన సుధాకర్ ఆన్సర్ చెప్పలేవు, జోక్ ఎట్లా చెప్తావురా? అయితే మన సుధాకర్ అన్న ఉన్నాడు కదా పెద్ద నాన్న. అయితే ఆయన ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏమంటాడంటే ఈ రోజు నీకు ఇది ఆఖరి రోజురా. అయితే సుధాకర్ అన్న ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి పెళ్ళా అని చెప్తాడు నాది ఈ రోజు ఆఖరి రోజు, నువ్వు నాతోనే స్పెండ్ చేయాలి ఈ రోజు నైట్ మొత్తం అంటే. వాళ్ళ వైఫ్ 12 వరకు స్పెండ్ చేస్తుంది. తర్వాత నిద్ర వచ్చి పండుకుంటది వాళ్ళ వైఫ్. లేవే అంటే నేనంటే పొద్దున్న లేయాలి మీరు లేయరు కదా అంటారు. మనకి ఈ టైంలో సుధాకర్ విలువ తెలుస్తుంది, వాడు ఎంత బెటర్ అని. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పు, శ్రీముఖి గ్యారేజ్ బెటర్ ఉండేనా కాదా? ఎనీ టైమ్ స్టూడెంట్స్ ఓన్లీ స్పెషల్. సూపర్, వెరీ గుడ్, మీరే బెటర్. మొన్న శ్రీముఖి వచ్చి రవితో అంటది ఈసారి ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయితే మా నాన్న పెళ్లి చేస్తా అన్నాడు రా అంటే అప్పుడు రవి అంటాడు ఎట్లా ప్రిపేర్ అవుతున్నావు మళ్ళీ అంటే రా పెళ్లి షాపింగ్ అయిపోయింది, రిసెప్షన్ షాపింగ్ చేయాలి అంటది. ఎస్, మరి ఈ రోజు జరిగిన జోక్స్ రౌండ్ లో ది బెస్ట్ జోక్స్ మాకు 2 అనిపించాయి. అవి ఎవరో కాదు, వంశీ అండ్ ఆంథనీ. లెట్స్ వెల్కమ్ దెం. ఏమో ఏమో ఏంటో ఏమయ్యిందో ఏమో ఏంటో ముళ్ళ తీగ మీద మళ్ళీ. ఇలాంటి
సందర్భాల్లో మనకి చెమటలు పడతాయి. నేను ఫుల్ గా తాగి ఇంటికి వెళ్ళినప్పుడు మా నాన్న నాకు ఎదురొస్తే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ మీ డాడీ, ఓకే, నువ్వు తాగేసి వచ్చావు, నాన్న ముందు ఎలా భయపడతావు, నీకు నిజంగానే చెమటలు పడతాయా లేదా, మీ యాక్టింగ్ స్కిల్స్ ని మా హీరో అండ్ హీరోయిన్ చూస్తారు. రెడీ, దా ఇక్కడ నుంచి రా. ఏం తాగేవరా? నాన్న ఏం లేదు నాన్న. ఏం లేదా? ఏం లేవు ఊతున్నావు ఏంట్రా? అంటే అది ఇందాక డ్రైవింగ్ స్పీడ్ లో వచ్చేటప్పుడు ఫ్రెండ్ ఎయిర్ కి అలా ఊగుతూ. సరే ఏ బ్రాండ్ తాగి తెలీదా? డాడీ ఎవరు నువ్వేనా? బార్లో తాగాడు బిల్లు కట్టలేదు కూడా. నాన్న ఇచ్చాను 2000 ఇచ్చాను, ఎక్కువైందా? 2000 మొత్తం చూపించు, 1000 చూపించు. బిల్లు ఇడి కాదు, బిల్లు కట్టి అలాడు బిల్లు కట్టలేదు. డౌట్ వచ్చింది నాకు, డాడీ అని ఇద్దరు వచ్చారు అర్థం కావట్లేదు. డాడీ అంటే కన్నా అవ్వలేదు డౌటా లేకపోతే ఏంటది? నెక్స్ట్, బాత్రూమ్ లో పోయినప్పుడు లైట్ పోయినా వాటర్ రాకపోయినా చెమటలు సీను, ఇవన్నీ ఆన్సర్స్ సోనియాకి ఎంత మధురంగా వినిపిస్తున్నాయంటే. నెక్స్ట్, అమ్మాయి డైరెక్ట్ గా వచ్చి ముద్దు అడిగినప్పుడు. అవును, ఒక అమ్మాయి ఇంకో అమ్మాయిని అడిగితే చెమటలు పడతాయి. నెక్స్ట్, శ్రావ్స్ కి ఐ లవ్ చెప్పినప్పుడు చెమటలు పడతాయి. దా వచ్చి చెప్పు. శ్రావ్స్ చెప్పు. ఐ లవ్ యూ. ఏంటి? ఐ లవ్ యూ. సరే శ్రావ్స్ ఏది చెప్పినా చేస్తావా? నీ లవ్ ప్రూవ్ చేసుకోవాలి. శ్రావ్స్ ఎనీ టాస్క్ ఐటమ్ సాంగ్ కి ప్రాపర్ గా అంటే అమ్మాయి లాగా డాన్స్ చేయాలి. అయితే మనం ఒక చిన్న వేరియేషన్ చేద్దాం రా. సినిమా పేరు చిన్ని చిన్ని ఆశలు నాలో రేగని కాబట్టి ఆ పాట పెడితే దానికి నువ్వు ఐటమ్ డాన్సింగ్ చేయాలి ఆ సాంగ్ కి. ఓకే, రెడీ? చిన్ని 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 ఆశలు నాలో రేగనే, చిరు 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 చిందులు మనసే వేసనే, చిటి 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 ఊహలు ఎదలో ఊగనే. ఏం చేయను ఏం చేయను ఏం చేయను. ఇదే పాటకి ఐటమ్ డాన్స్ పొట్టి విజయ్ గారు చేసి చూపిస్తారు. విజయ్ గారు ఇప్పుడు చేస్తారు. ఐటమ్ గర్ల్ దిగి వస్తుందండి. కమాన్, డాన్స్ మాస్టర్ రండి. ఏం చేసేది? ఏంటి? ఏం చేసేది? ఏంటి? ఐటమ్ సాంగ్ అంటే ఐటమ్ సాంగ్ ఉండాలి. అటు అమలాపురం, ఇటు పెద్దాపురం, మధ్య గోదావరి, అటు అమలాపురం, ఇటు వెనకాల హైవేలన్నీ ఓపెన్ అయిపోయాయి. ఓకే, నెక్స్ట్ ఆన్సర్. మై నేమ్ ఇస్ హజారుద్దీన్. కార్ ఎక్కినప్పుడు ఏ చేయకపోతే చెమటలు పడతాయి. కార్ ఎక్కినప్పుడు ఏ చేయకపోతే చెమటలు పడతాయి. కార్ ఎక్కినప్పుడు ఏ చేయకపోతే చెమటలు పడతాయి. కుసా. నెక్స్ట్, లిఫ్ట్ లో గే ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ గెటప్ సీను అండ్ ఆటో రామప్రసాద్ ఇద్దరు లిఫ్ట్ లో ఉన్నారు. గెటప్ సీను గే, అసలు ఏం జరుగుతుందో చూద్దాం. 3.5th ఫ్లోర్ లో మీరు సడన్ గా స్ట్రక్ అయిపోయి ఉన్నారు. అసలు ఏం జరుగుతుందో చూద్దాం మనం. యాక్షన్. లిఫ్ట్ ఒకసారి 5th ఫ్లోరా? 4th ఫ్లోర్. లిఫ్ట్ అయిపోతే బాగున్నాయి. టీషర్ట్ ఎడుకున్నారు. టీషర్ట్ ఎక్కడ కొన్నారు?
కోటిలో. ఓ కోటియా, ప్యాంట్ బాగుంది, కొత్తదా పాతది. పాతదేనా? పాకెట్లో ఏమన్నా చూడొచ్చా సరే? లిఫ్ట్ డోర్ ఓపెన్ అయిపోయింది సడన్ గా. నువ్వు వెళ్ళిపోదా, ఇంకోటి వస్తున్నాడు ఆగు. ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ లో సోనియా ఎక్కుతుంది మాట. ఇప్పుడు వచ్చి రా సోనియాదా. ఇప్పుడు ఈవిడ లేడీ మహేష్ బాబు, నువ్వు సోనియా, రెడీ. అబ్బా, ఈ అమ్మాయి ఎలా ఉందంటే దీని బాయ్ ఫ్రెండ్ ఇంకా అదిరిపోతాడు. వాడికే కదా సమంత నేను దా. నెక్స్ట్. ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేటప్పుడు చెమటలు పడుతుందండి. చదువుకుంటే బాగుపడేటోడివి. నెక్స్ట్. రాఖీ పండుగ రోజు మన గర్ల్ ఫ్రెండ్ నీకు ఒక మంచి సర్ప్రైజ్ ఇస్తారా అన్నప్పుడు చెమటలు పడతాయి. గల్లీ గల్లీ నుంచి పరిగెడుతుంటాం మనం. నా పేరు శ్రవంతి. బాహుబలిలో బల్లాల దేవలా ఉన్నావు అయితే. ఎగ్జామ్ హాల్లో చీటీలు పెట్టి దొరికినప్పుడు, స్కాడ్ కి లేదా ఇన్విజిలేటర్ కి దొరికినప్పుడు చెమటలు పడతాయి. ఆ ముఖంలో ఆనందం చూడు, చిట్టిలు పెట్టి. ఎనీవేస్ పవన్ మీరు చెప్పండి, ఎలాంటి సందర్భాల్లో చెమటలు పడతాయి? సోనియా నువ్వు చెప్పు. హెయిర్ డ్రెస్సర్ కి సోనియా హెయిర్ ఐరన్ చేసి స్ట్రైట్ చేయాలన్నప్పుడు చెమటలు పడతాయి. ఇప్పుడు క్రేజీనెస్ కి మారు పేరు వన్ అండ్ ఓన్లీ విజయ్. అలానే చెమటలు పడుతున్నాయి ఏ మీ దెబ్బకి. పోస్ట్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. లెట్ మీ కాల్ అప్ ఆన్ స్టేజ్ ముక్కు అవినాష్ along with కార్తిక్. నీ నవ్వులో నా ఉందే ఓ మైకం. సోనియా. సోనియా అంటే ఎవరికి తెలియదు. శ్రావ్స్. శ్రావ్స్ అంటే అందరికి తెలుసు. సావ్స్ కాదు అది శ్రావ్స్. శ్రావ్స్ అంటే అందరికి తెలుసు హ్యాపీ డేస్ ద్వారా. శ్రావ్స్ హ్యాపీ డేస్ సినిమాలో టైసన్ అండ్ శ్రావ్స్ క్యారెక్టర్ ఎలా ఉండేది ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. నేను శ్రావ్స్, టైసన్. ఎక్స్క్యూజ్ మీ, యా మీ జుట్టు ఎందుకు దింగులు దింగులుగా ఉంటుంది? శ్రావ్స్, యా కెన్ ఐ టచ్ ఇట్? ఖర్చు అవుద్ది. అదేంటి? అదే పేమెంట్ ఇచ్చి టచ్ చేయి. నా కర్లీ హెయిర్ ఎంత స్పెషల్ తెలుసా? శ్రావ్స్, నేను జూనియర్ ని. శ్రావ్స్ ఏ చెప్తున్నాను, జూనియర్స్ సీనియర్స్ ని క్వశ్చన్ ఇలానే సినిమా రిలీజ్ అయిన తర్వాత హోటల్కి వెళ్ళారండి. ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళారు. ఎలా ఉంటుంది? నాకు ఒక బంచ్ నూడిల్స్ ఇస్తారా? ఇచ్చాడు, తింటుంది. హలో, వస్తున్నారా? 1 ప్లేట్ నూడిల్స్. సారీ మేడం, నూడిల్స్ అనుకున్నాను. నూడిల్స్ కాదు. ఏంటి మేడం అది? విగ్. ఏం చేస్తున్నావు? ఓ పిట్టగొడు కొంచెం ఏం చేస్తున్నావు? ప్లీజ్ ఒక 10 days ఆగండి, గుడ్లు పెడతాయి. చాలా ఒక పని చేయండి, మా ఇంటికి వచ్చేది. హ్యాపీ డేస్ తర్వాత మళ్ళీ ఒక సినిమా హీరోయిన్ ఛాన్స్ వచ్చింది. సినిమా లొకేషన్ లో కొత్త హీరో, కొత్త డైరెక్టర్. అప్పుడు ఎలా ఉంటుంది? ఐ మీన్ లొకేషన్ లో హీరోయిన్ శ్వాస్ అండి, నేను కో డైరెక్టర్ అండి, షార్ట్ రెడీ అని చెప్తున్నాను. ఫస్ట్ హీరోయిన్. అబ్బా ఏ హీరోయిన్? మేడం సార్ అమ్మ చేరుకుపోయింది మేడం. మేడం సార్ డైరెక్టర్ అమ్మా. మెల్లిగా మెల్లిగా పడుకోండి. విజయ్ అన్న హీరోగా చాలా సినిమాలు చేశారు, కమెడియన్ గా చాలా పాపులర్. అయితే బాహుబలి సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ కోసం రాజమౌళి గారు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. ఎలా ఉంటుంది? రేషన్ డిపార్ట్మెంట్ విజయ్ అన్న సినిమాలో సూపర్ క్యారెక్టర్. విజయ్ అన్న హైట్ ఇంతే అప్పుడు. హలో
ఇగో విజయ్ గారు, ఎవరండి మాట్లాడేది? బాహుబలి ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాను. బాహుబలి ఆఫీస్ నుంచి డైరెక్టర్ రాజమౌళి మాట్లాడుతున్నా. సార్. ఓకే, కూల్ కూల్, రిలాక్స్. సార్ వెనకాల వచ్చింది సార్, కూల్ కష్టం. విజయ్, బాహుబలిలో పెద్ద క్యారెక్టర్ ఉందా? పెద్ద క్యారెక్టర్, సూపర్ క్యారెక్టర్. మనం పొట్టుకున్నాడు సార్, కష్టం. ఏం క్యారెక్టర్ సార్? అంటే సూపర్ క్యారెక్టర్. నువ్వు వచ్చే మాట్లాడుకుందాం. ఓకే సార్, ఓకే. తొందరగా వచ్చి. సూపర్ క్యారెక్టర్ అంటే సూపర్ క్యారెక్టర్ ఉంటుంది. ఏదే నేను 10 గంటలకు వస్తాను, ఇంకా రాలేదండి. హలో విజయ్ సార్, ఇక్కడ ఉన్నాను సార్. సార్ ఇక్కడ ఉన్నాను సార్. ఆడియో వినపడుతుంది, వీడియో కనపడట్లేదు సార్. ఇక్కడ సార్, ఇగో సార్. సార్ సార్ జిమ్కి వెళ్ళి బాడీ పెంచేసి సారీ చేసేసి కత్తి ఉదయం చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి సార్. అవన్నీ వద్దబ్బా, క్లీన్ షేవ్ చేసుకొని రా. క్లీన్ షేవా? అవును. మరి కాస్ట్యూమ్ వేసుకోమంటారు సార్? కాస్ట్యూమ్ అసలే అవసరం లేదు క్యారెక్టర్ కి. నా క్యారెక్టర్ ఏంటి సార్? ఏం లేదు, ఓపెనింగ్ షాట్ లో రమ్యకృష్ణ గారు చేస్తారు, పైన ఒక బాబు కావాలి. బాగా రిలీజ్ అవుతావు, పోస్టర్ లో కూడా వేస్తా. ఇదిగో సారీ నిజంగా ఏమాడు కాబట్టి బాగా ఎలా అనిపించింది? ఐమ్ లైక్ ఓ షిట్, నిజంగా నేను అట్లా నడుస్తానా? ఓ షిట్, ఇస్ దట్ రియలీ మై బాడీ లాంగ్వేజ్? ఇది అది అనుకుంటా కొంచెం అంతే. ఓకే విజయ్, నీకెలా అనిపించింది? నేను విజయ్ అన్న ప్లేస్ నుండి ఇప్పటివరకు వెళ్ళిపోతుండే బయటికి. విజయ్ ఎలా అనిపించింది? కల్పితం మాత్రం చెప్పేసి బాగా కలిపేసి పిండేసి ఎండేసారు. ఇంకా ఉన్నావు చూసాను నువ్వు ఇక్కడ. ఇప్పుడు మిమ్మల్ని రోస్ట్ చేయడానికి వచ్చేస్తున్నారు గెటప్ సీన్ along with Anuram Prasad. నా పీసీ సెంటర్ లో రాసిస్తానే, నీ ఏ సెంటర్ లో వచ్చి టెంట్ ఇస్తానే. ఓకే, ఇప్పుడు సోనియాని షూటింగ్ లో హీరో అమ్మాయిని ప్రపోజ్ చేయాలి అంటే సోనియా హీరోయిన్ ప్రపోజ్ చేయాలన్నమాట. ఎలా ప్రపోజ్ చేస్తున్నాడు ఇప్పుడు? రెడీ, రామ్ ప్రసాద్ సోనియా చేస్తున్నాడు, నేను హీరో పవన్. రెడీ, ఎలా ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుంది? ఏం చేస్తున్నారు? ఒక్క నిమిషం. సోనియా, విజయ్, పవన్ సారీ పవన్. క్లాతా లేకపోతే హీరో? ఇది హీరో. వర్షం పడుతుంది, లోపల లోపల లోపల. చిట్టపట్ట చిన్నుకుళ్ళు పడుతూ ఉంటే, చెల్లి కత్తే చెంతన ఉంటే. పవన్ విషయం తెలుసా? ఏంటి? నాకు అసిస్టెంట్ గొడుగు అవసరం లేదు. ఎందుకు? ఇది గొడుగు సరిపోద్ది కదా. ఇంకేటి విషయాలు ఏమన్నా చెప్పాలి? మధ్యాహ్నం టిఫిన్ ఇక్కడ చేద్దాం. మధ్యాహ్నం టిఫిన్ ఇక్కడ చేద్దాం. మీ అసిస్టెంట్ ఎక్కడికి వచ్చి మధ్య. ఓకే, ఏమనుకోవద్దు, నా పేరు అండ్ తర్వాత ఒక అవార్డు ఫంక్షన్ కి వెళ్ళింది సోనియా. వెళ్ళిన తర్వాత ఒక రిపోర్టర్, సినీ రిపోర్టర్ ఎలా ఇంటర్వ్యూ తీసుకుంటారో చూద్దాం. జస్ట్ ఫర్ ఫన్. మన సీను వదిలే పర్లేదు. వాళ్ళు ఈ రోజు మన సినిమా అవార్డ్స్ కి చాలా మంది వచ్చారు. సో దాంట్లో భాగంగా ఇప్పుడు ప్రముఖ హ్యాపీ డేస్ లో మీరు చేశారు మేడం. మేడం చెప్పండి. మేడం చెప్పండి మేడం. మేడం ప్లీజ్ కెమెరా మేడం ప్లీజ్ కెమెరా రెడీ. కెమెరా. హలో రిపోర్టర్ ఎక్కడ? మేడం 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 ఇక్కడ ఉన్నాయా? మేడం మీ బుర్ర తిరిగింది మేడం, అర్థపండి. తిప్పడం కదా, నా బుర్ర ఇటు ఉంది. ఏమనుకున్నావు? శ్రేయాస్ ప్లేట్ నూడిల్స్ 5 రూపీస్. ప్లేట్ నూడిల్స్ 5 రూపీస్. సారీ సార్ 10 రూపీస్. అలాగే మా విజయాన్ని స్కూల్ కి గెస్ట్ గా పిలిచారండి. ఒక స్కూల్ యానివర్సరీకి ప్రిన్సిపల్ వెయిట్ చేస్తున్నాడు, గెస్ట్ గా విజయాన్ని వస్తారని చెప్పి. పిల్లలతో పాటు అందరూ వస్తున్నారు. పిల్లలు వెయిట్ చేస్తున్నారు. నేను పిల్లోడిని.
రెడీ రెడీ. ఇప్పుడు విజయ్ వస్తున్నాడు. పచ్చి చేస్తే నేనే గెస్ట్ ఏంటి అవసరం వస్తున్నావు? కూర్చొని ఇది జస్ట్ ఫర్ ఫన్, కేవలం మాత్రమే. అర్థమైపోయింది. కుర్ర వెయిట్ చేస్తున్నాడు ఇంకా. అబ్బా గెస్ట్ వస్తానన్నాడు. ఎవరు నువ్వు? ఎవరైట్రా గెస్ట్ గా పిలిచాడు? నన్ను గెస్ట్ గా ఏ క్లాస్ అనేది? ఏ క్లాస్ అనేది? ఏ క్లాసు? ప్రిన్సిపాల్ ఏ క్లాస్? ప్రిన్సిపాల్ 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 ఒక్కరు సాగు. మీ అమ్మనంతా చెప్తా ఆగు. మీ అమ్మనంతా చెప్తా ఆగు. ఇలాంటి సందర్భాల్లో ఒకరికి దగ్గర అవ్వాలనుకుంటాం. వయసు పిలిచినప్పుడు, కత్తి లాంటి ఫిగర్ పక్కన ఉన్నప్పుడు. ఇప్పుడు మా వాళ్ళు కత్తి లాంటి వాళ్ళు కాబట్టి కత్తి లాంటి ఫిగర్ యాదమ్మ రాజే అనుకొని నువ్వు దగ్గర కావాలని అనుకున్నావు. ఎట్లా దగ్గర అవుతావు అనేది చూడు. ట్రై చేయి. దా రెడీ. వయసు మీద పడింది, నీ మీద పడు. మీరిద్దరు ఒకే థియేటర్ లో కూర్చున్నారు. సినిమా ఇంటర్వెల్. ఇప్పుడు సినిమా గురించి ఏదో ఒక టాపిక్ దగ్గర అవ్వాలి. హీరోయిన్ బాగుంది. ఫస్ట్ పైసలు తీసుకొచ్చిన డ్రెస్ చూడితే గిట్లుంది. పైసలు ఫస్ట్ ఇప్పుడు పాస్ పోస్తున్నారు, బయట తీసుకెళ్ళి చెప్తే నువ్వు పాప వై డస్టపింగ్ ఇయర్ వా వెయిట్ సి బక్క ఫెలో ఇస్ నాట్ కరెక్ట్ ఫర్ యు. నెక్స్ట్. థియేటర్ లో ఖుషి సీన్ జరిగినప్పుడు పక్కన అమ్మాయి ఉంటే ఆటోమేటిక్ మనకు జరిగిపోతుంది. ఎల్లేం చేస్తావు? నెక్స్ట్. నైట్ జర్నీలో పక్కనే అమ్మాయి కూర్చున్నప్పుడు తెల్లారి తెలుస్తాడు డింగ్ అని. ఆన్సర్. నా పేరు చరణ్. నీ ఖైదీ స్టెప్ వస్తా టెట్ 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 అయ్యే చెప్పిద్దాను. చరణ్ నువ్వు రా. ఇగో ఇప్పుడు చూడు, మ్యూజిక్ పెట్టరి. నెక్స్ట్. మై నేమ్ ఇస్ శరణ్. చరణ్ చరణ్ దగ్గర ఉంటుంది కాబట్టి ఆ స్టెప్ నువ్వు చెయ్యి. అది కాదు కానీ చరణ్ అంటే మనకు గుర్తొచ్చేది మగధీరాలో డైలాగ్. నేను షేర్ ఖాన్, నువ్వు కాలభైరవుడు. మన ఇద్దరి మధ్యలో డైలాగ్స్ ఉంటాయి చూడు. ఓకే. భైరవా, నేను వీడికి మాట ఇచ్చాను. ఆ యువరాన్ని అప్పగించు, నిన్ను ప్రాణాలతో వదిలేస్తా. నేను నీకు మాటిస్తున్నాను షేర్ ఖాన్. ఆ రాజద్రోహి నాకు అప్పగించు, నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. నాకే ప్రాణభిక్ష పెడతావా? సరే అయితే 100 మందిని నేను పంపిస్తా. వాళ్ళల్లో ఒక్కడు మిగిలిన నీ అంతమేరా. ఏ మిత్రబింద ఎందుకు మారుతుంది? ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి పంపించు. లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకో. వాళ్ళని చూస్తేనే సగం చస్తావురా. ఎగ్జామినేషన్ హాల్లో పక్క కూర్చోాలనిపిస్తుంది. అందుకే జీవితాలు సంకనాకుతాయి. నెక్స్ట్. బస్ లో అందమైన అమ్మాయి కూర్చున్నప్పుడు పక్కకి వెళ్ళి కూర్చోవాలనిపిస్తుంది. సారీ కట్టుకుని అప్పుడు ఇంకా హ్యాపీ కూర్చో. లేడీస్ సీట్ లో మనం ఎందుకు కూర్చుంటాం అన్న? మరి ఆ పక్కన పోయి కూర్చుంటాను కదా. ఇప్పుడే ఇప్పుడు మనం తీసుకొచ్చుకుంటాం కదా. రే బస్ లో నీ సీట్ తీసుకెళ్తావారా? నెక్స్ట్ ఆన్సర్. పక్కింటి వాళ్ళు
పక్కింటి వాళ్ళతో ఎదురింటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు దగ్గర జరిగి మాట్లాడుతాను. రోజు పొద్దున్న 2 టాబ్లెట్లు, రాత్రి ఇంజెక్షన్. కూర్చోండి. నెక్స్ట్. పక్కన ఒక హ్యాండ్సమ్ గా న్యూస్ పేపర్ చదువుతుంటే దగ్గర జరగాలనిపిస్తుంది. న్యూస్ పేపర్ కోసమా అబ్బాయి కోసమా? రెండిటి కోసం. వర్షం పడుతున్నప్పుడు లవర్ కి దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది. హర్ష ఒకసారి దా. ఇప్పుడు వర్షం పడుతుంది, నీ గర్ల్ ఫ్రెండ్ హరి దా. ఇప్పుడే మా పటాస్ సెట్ లో మేఘాలు చాలా బాగా గర్జించి వర్షం పడుతుంది. ఒక ప్రేమ జంట ఏం చేస్తుందో చూద్దాం. మ్యూజిక్. నెక్స్ట్. రవి లాంటి హ్యాండ్సమ్ అబ్బాయి పక్కన కూర్చుంటే వెళ్ళి పక్కన కూర్చోాలనిపిస్తుంది. నెక్స్ట్. సంతూర్ సబ్బుతో స్నానం చేసుకున్నప్పుడు దగ్గరికి వెళ్ళి కూర్చోవాలనిపిస్తుంది. ఎవడు మాట్లాడుతుండు చూడు సబ్బు గురించి, స్నానం గురించి. పక్కన ప్లేట్ లో స్టఫ్ ఎక్కినప్పుడు పక్కకు జరగాలనిపిస్తుంది. ఏం స్టఫ్? మందు అన్ని. రాజు నువ్వు చెప్పు, ఎలాంటి సందర్భాల్లో వాట్ ఎవర్ ద క్వశ్చన్ ఇస్? మనకి గట్టి తిరిగి వచ్చినప్పుడు సులభ కానీ లైన్ నిల్చుకోవడం అప్పుడు దగ్గర జరుగుతుంది. ఓకే, మరి పంచపటాకాలో ది సెకండ్ టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో ఆడాలా మజాకా అని అనాలనిపిస్తుంది? ఫస్ట్ నైట్ టైంలో ఆడమే విలవకుండా, మొగుడు విలవకుండా ఆడమే బెడ్రూమ్ లోకి రమ్మన్నప్పుడు నల్లకాడ బిందెలతో కొట్టుకుంటే ఆడాలా మజాకా అనిపిస్తుంది. ఒక్కసారి రా. మీ అందరికి ఎప్పుడు తెలిసినట్టు మా పటాస్ సెట్ లో ఆ వాటర్ ట్యాంకర్ డ్రైవర్ చాలా సార్లు వస్తారు. మరి ఈ రోజు వాటర్ ట్యాంకర్ దగ్గర అసలు ఏం జరిగింది చూద్దాం. వాటర్ ట్యాంకర్ వచ్చింది, పట్టుకోండి. వాటర్ పట్టుకోండి. వాటర్ ట్యాంకర్ ఆగే ఫస్ట్. నేను వాటర్ ఇవ్వను, వాటర్ ట్యాంకర్ వెనకాల ఉంది, నేను డ్రైవర్. అమ్మా వాటర్ ట్యాంకర్ వచ్చింది, పట్టుకోండి. ట్యాంకర్ ఈడుంది, ఈడికెళ్ళి నల్లిప్తే వాటర్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఇప్పండి. అమ్మా వాటర్ ట్యాంకర్ వచ్చింది, వాటర్ పట్టుకోండి. డ్రైవర్ గారు ఒకసారి ఇలా రారా. నాకు పెళ్ళి అయిపోయిందండి, పోండి. ఏమైందా పొద్దున దాంతో పక్కింటి దాంతో కూడా పెట్టి ఫస్ట్ నేను వచ్చిన. ఏంటండి ఏంటి అసలు మా ఆవిడ బిందె నింపుకొని ఇస్తారు. మా బిందె వచ్చిందండి. ఏమండి మీ ఆవిడ వచ్చి ఫస్ట్ నా ఎదురు బిందె పెట్టిందండి. అవునానే వెనకకు పెట్టా వాటర్ ట్యాంక్ దగ్గర. ఇవ్వండి, ఇంట్లో సెంటోడికి ముడ్డి గడకనికి నీళ్ళు ఇవ్వండి, కొంచెం ఇవ్వండి. మేము 4 రోజుల నుంచి కడుక్కుంటలే, మేమే నెక్స్ట్. ఒకే అమ్మాయి 3 బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేసినప్పుడు ఆడల్లా మజా కనాలి. భార్య భర్తని రోడ్ పైన తరుముతూ కొట్టినప్పుడు ఆడాలా మజాకా అనిపిస్తుంది. అవును, ఎందుకు కొడతారు? ఎందుకు కొట్టడ్డు? ఒక భర్త భార్యను బయటికి తీసుకొచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి గృహహింస చేసి. నాటకాలు దొబ్బకు. నీ భార్య నేను ఎప్పుడు కొట్టిందిరా? నాటకాలు చేస్తున్నావు. నెక్స్ట్. ఆడవాళ్ళు వారం అంతా స్నానం చేయకుండా ఓ మేకప్ తో మెయింటైన్ చేసినప్పుడు వా ఆడల్లా మజాకా అనిపిస్తుంది. ఎస్, మరి కత్తిలాంటి నుంచి వచ్చేస్తున్నాడు మా బిచ్చప్ యాదమ్మ రాజా. గెటప్ అయింది తెలుసా? బిచ్చపోలు గెటప్. ఇంత ముందుకు బిచ్చపోలు ఒకటి చేసిన దాని సీక్వల్ ఇది. అది ఫ్లాప్ అయింది, ఇది కూడా అంతేనా? ఇది అట్టర్ ఫ్లాప్ అవుతుంది. కొంతమంది ఎట్లుంటారు తెలుసా అన్న, పని చేయడానికి బద్దకం అన్న. వాళ్ళు తెలివితోటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? పేపర్లు ఇచ్చి అడుకుంటారు. జస్ట్ కాలేజీలో పోతారు, పేపర్లు ఇస్తారు. స్ట్రైట్ పోయి రైట్ తీసుకో, పెద్ద గుడి ఉంటది. అటు నుంచి స్ట్రైట్ తీసుకో, పెద్ద గ్రౌండ్ ఉంటది, అదే అడ్రస్. పెళ్లి కార్డు. నా పేరు ముఖేష్. నాకు పిచ్చకి రోజు రోడ్ల మీద తిరుగుతున్నాను. డబ్బులు ఇవ్వని ప్రతి ఒక్కరికి ఇలాగ పేపర్ ఇచ్చి నేను మూగోడిని చెవిటోడిని అని నమ్మిస్తున్నాను. దయచేసి ఇది నమ్మి మీరైనా నాకు ఒక 2 రూపాయలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. మాట్లాడడానికి రాదు.
నేను మాట్లాడేది నీకు వినిపించట్లేదు కదా? అప్పుడప్పుడు వినిపిస్తుంది. కానీ మాట్లాడుతున్నాను నాకెందుకు అనిపిస్తుంది? అది మీ భ్రమ మేడం. అయ్యో ఎంత కష్టం వచ్చింది ఏంటి నీకు ఇంత చిన్న వయసులో? అందుకని అడుగుతున్నా. ఎంత మాత్రం కావాలి నీకు? మీరు ఎంత ఇస్తే మీ ఆస్తి అయినా ఓకే. నా ఆస్తి రవి, తీసుకోవాడిని. నా పరిస్థితి వాటర్ ట్యాంకర్ లాగా అయింది. ఇంకో 4 ఇస్తే నేను అందరికి పంచుకుంటాను కదా. ఇట్లా పేపర్లు ఇచ్చి కొంతమంది ఆడుకుంటారు. ఇంకో కొంతమంది ఎట్లుంటుంది తెలుసా, అన్ని సక్క ఉంటే బిడ్డని ఆడుకుంటారు. నువ్వు నా అనుకో, సపోజ్ నువ్వు రానా బాబు మా బిడ్డ పాలు నెల అవుతుంది బాబు, 10 రూపాయలు ఉంటే పోస్తా పాలు పోస్తా కొంచెం. ఈ గుడ్లో కూడా ఏంటండి సార్ మీరు ఎట్లా అనుకోకుండా సార్, వారం నుంచి ఏం తినలేదు సార్. నేను నీకంటే పెద్ద పిచ్చపోండి. అయినా పర్లేదు సార్, ఏం సార్. థ్యాంక్ యూ సార్. నా బిడ్డకి నా మొగుడు వదిలేసిండమ్మా కొంచెం. అమ్మా 2 రూపాయలు ఉంటాయి అమ్మా. నేనే పిచ్చపోను అంటే రాగన పిచ్చపోలు. ఇంకో కొంతమంది ఉంటారా, వాళ్ళు ఇంకా పెద్ద యాక్టర్, వాళ్ళు చేలు ఉంటారు ఇట్లా పెట్టుకుంటారు. సార్ సార్ చేతులు లేవు సార్, ప్లీజ్ సార్ ఒక 2 రూపాయలు ప్లీజ్ సార్. లేవరా డబ్బులు? సిగ్గుసారా మిమ్మల్ని ఉందా? పైసలు వెనక్కి రాదేమైనా బిల్ల పోటానికి మాత్రం వస్తాయి. నీ వల్ల చేయి ఖరాబ్ అయింది ఇప్పుడు మేడం. Oh my God. పైసలు ఇర్రి ఫస్ట్. అసలు నీకు చెయ్యేలా పోయింది? నేనే లోపల పెట్టుకున్నా, మీకు తెలిసలేదా? ఒక్క చేయలేదు, ఒక్క చేతితో ఏం పని చేయలేకపోతున్నా. సరే నీకు డబ్బులు ఇవ్వాలంటే ఒక్క పాట నా కోసం ప్లీజ్. ప్రియ రాగాలే గుండెలో పొంగుతున్న ఈ వేళ, చెయ్యాలి మనుకుల కాయం, చెయ్యాలి సరసుల నాయం. భయ్యా లాస్ట్ एक रिक्वेस्ट, एक इंग्लिश गाना. आई एम फ्रॉम यूएस बेसिकली. ఓకే వాట్ దిస్ అబ్బో. sexy lady, oh sexy lady, open Gangnam Style. అన్నా ఇంకో కొంతమంది ఎట్లుంటారు తెలుసా, ఏముండరు, సైలెంట్ ఒకటే వాడు. చాయ్ బండి, సీరియల్ బండి, పండగ పేరు పోతురాలు. చాయ్ 5 రూపీస్. నాన్న పైసలు 5 రూపాయలు. ఇంకో కొంతమంది బిచ్చపోలు ఎట్లుంటారు తెలుసా, వీళ్ళు కావాలనే చేతికి ఏమైందండి? బెనికింది మేడం ప్లీజ్. అయ్యో ఐఎమ్ సో సారీ. అసలు ఎలా? అరే రాజు, ఆ కొత్త సినిమా ఫ్లాప్ అంట. ఇట్టు సూపర్ హిట్. ఎవరన్నారు సూపర్ హిట్? మీరు ఇందాక చేతులు ఏమన్నా ఇలా అన్నారా? మీ కళ్ళగా అన్నారు మేడం. ఎప్పటి నుంచి? అరే మన గోలిగాడికి పెళ్లి సందం. నేను చేసుకుంటా కిరికిరి మల్కాజ్గిరి. కల కదా ఇదంతా? నో ఇట్స్ ఎ డ్రీమ్. ఇంకోటనా కొంతమంది ఉంటారు, వాళ్ళకి అన్ని చక్కగా ఉంటాయి, బద్ధకం, ఎండలో వండుకుంటారు వాళ్ళు, బట్టలు ఇప్పేసి. ఇదేంటి 10 రూపాయలు వేసిపోయిండు. అందరు లేనప్పుడు పోయి పక్కన పోయి మంచి లెక్క పెట్టుకొని మంచి ఇంటికి పోతాడు. ఇట్లుంటే ఆయన కొంతమంది ఉంటారు అన్న, ఎంత ఇన్నోసెంట్ చేస్తారు, వాళ్ళకి ఏం తెలియదు. ఎంత ఇన్నోసెంట్ అంటే అంత ఇన్నోసెంట్. ఇప్పుడు చేసి చూపిస్తా. వెదురటి మనసులో రాగం వేణుని, మేఘం మురిసి పాడిని, కరుకైన గుండెలో చిరు
జల్లు కురిసెనే తన వారి పిలుపుతో ఆశలు వెల్లువాయనే ఊహలు ఎలుపెనే ఆశలు వెల్లువాయనే ఊహలు ఎలుపెనే చినుకు రాక చూసి మది చిందులేసెనే. సొసైటీలో ఎంత మంచోళ్ళు ఉంటారు, దాంట్లోకి వెళ్ళి కామెడీ తీసుకుంటే ఇట్లుంటుంది. అందరినీ నవ్వించడం మాత్రం చేసిన, ఎవరిని ఉద్దేశించి మాత్రం కాదమ్మా, క్షమించండి. అందరినీ నవ్వించడానికి వచ్చేస్తున్నాడు ఎక్స్ప్రెస్ హరి. మనకి చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేదాకా క్రికెట్ అంటే ఇష్టం. సో మన గల్లీ క్రికెట్స్ ఎలా ఉంటాయి, మన గల్లీ ప్లేయర్స్ ఎలా ఉంటారు, ఒక్కొక్కటి చూసుకుందాం. ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుందాం. సపోజ్ బ్యాట్ అనుకుందాం. ఫస్ట్ టైప్ ఎలా ఉంటుందో తెలుసా? అది గల్లీ చిన్నది ఇంత ఆటగా. ఏమైందిరా? వార్మప్ప వంటింట్లో కప్ప అమృతాంజన్ అండర్లో రాసుకున్నట్టుంది ఏదో దరిద్రుడు. యూ బ్లడీ ఫెలో. బాల్ బాల్ బాల్. వెయిట్ 1 minute. అక్కడ ఏముండదు, మొత్తం రాళ్ళు. అక్కడ ఆడ ఎంత దంచినా రాళ్ళు పోవు. హరి అది బ్యాట్ కాదురా, బ్యాడ్మింటన్ షటిల్ బ్యాట్. మేము దీంతో ఆడుతాం గల్లీలో. అరే ఏం చేస్తున్నారా? పిచ్ చెకప్ మ్యాన్, పిచ్ చెకప్. అది చెకప్ చేసినట్లేదు, పండగ ముందు రోజు పప్పలు ఉండడానికి పిండి దంచినట్టుంది దరిద్రుడు. మళ్ళీ అరే అట్టేలండి ఫీల్డింగ్ ఎందుకు ఇటు కాస్తారు అట్టేలండి. అరే మా ఫీల్డింగ్ నువ్వెందుకు చదువుతున్నారా? ఎవరిదైనా గ్రౌండ్ ఒకటే కదా. ఇలాంటి పిచ్ చెక్ చేసి రారా అంటే శతస్కోప్ పట్టుకుని వెళ్ళాడంట పిచ్ చెక్ చేయడానికి. నెక్స్ట్ సెకండ్ బ్యాటింగ్ టైప్స్ 2లో అలాంటి ఉంటాయి. అలా ఆడే తక్కువ, స్టిల్స్ ఇచ్చేది ఎక్కువ. వాళ్ళు ఏంటంటే చూడడానికి ప్రొఫెషనల్ ప్లేయర్ లా కనబడతారు. ఫస్ట్ బ్యాటింగ్ వస్తుంది అనుకో, ఆ బాల్ వెళ్ళి గంట అవుతుంది. అరే బాల్ వెళ్ళిపోయిందిరా, బాల్ వెళ్ళిపోయిందా? చూసుకో. ఇంకా అందరూ ఇంకో స్టిల్. అంత ఎందుకురా, ఎవరైనా కరెక్ట్ పెడుతున్నావా నాకు అర్థం కదా. యూ మ్యాన్, బ్యాటింగ్ ముఖ్యం కదరా, స్టిల్స్ ముఖ్యం. ఫస్ట్ స్టిల్స్ నేర్చుకో. ఇదొక స్టిల్. ఏంద్రా నీ తొక్కలో స్టిల్, నీ స్టిల్లో ఇలాంటి పెళ్లి ఎందుకు చేసుకున్నారంటే ఫస్ట్ నైట్ ఫోటోలు తీసుకోవడానికి అన్నాడంట. ఇంకా థర్డ్ టైప్ ఎలా ఉంటారంటే బద్దగస్తులు. అలాంటి బ్యాటింగ్ వస్తాడు. ఆడదారా బాయ్. ఇప్పుడు అందరూ బ్యాట్ తాడితే ఇడు ఒళ్ళు తాడతాడు. బాల్ ఇస్తుంది అనుకో, ఏంద్ర ఆడుతున్నావు? హే మ్యాన్, డిఫెన్స్ మ్యాన్. అరే డిఫెన్స్ సార్, నీ ఇది కరెక్ట్ గా తగిలితే లైసెన్స్ పగిలిపోతుంది. పొరపాటున ఒక రన్ ఇలా కొట్టి అరే బాల్ రన్నుకురావు అంటే ఈ పిచ్ నుంచి ఆ పిచ్కి వెళ్ళేలోపు అవతోటి పరిగెట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాడు. ఏరవా అంటే పరిగెడతాం లేదా, మన గ్రౌండ్ కదా, ఇప్పుడు పరిగెడితే ఉంటా. నెక్స్ట్ బౌలింగ్ ఎలా ఉంటారంటే బ్యాటింగ్ లో మనం స్టిల్స్ చూస్తాం. బౌలింగ్ లో అయితే యాక్టింగ్ డాన్స్ లే. ఫస్ట్ ఒక బాల్ వేసిన ఎలా ఉంటుంది తెలుసా? బాల్ పట్టుకొని అరే బా వినాయక చవితిలో లడ్డు చూడుతున్నావా? ఎయిరా వేస్తున్నా. ఏం చేస్తున్నావు బా? ఉమ్మూసి షార్ప్ చేస్తాను బా. 4 కిలోలు వేసుకున్నా ఇంకా బాగా షార్ప్. వస్తారు. అరే దరిద్రుడా, ఇన్ని రోజులు బయట అంటించాలనుకోని ఇప్పుడు బాల్ మీద కూడా అంటించాలరా. ఏమని? ఎచ్చటి ఉమ్ములు ఊరాదని. ఆడ అక్కడి నుంచే ఊసిందంతా మరి పోవాలి కదా. అరే నువ్వు వేసారా లేక నెయ్యరా? ఆగిపోయి బాల్ షార్ప్ అవ్వాలి, వికెట్లు పగిలిపోవాలి. వికెట్లు పగిలిపోతే అక్కడ ప్యాంట్ చిరిగిపోతుంది. బాల్ ఇస్తే బాల్ వేయకన్నా దానికి మేకప్ వేస్తాడు వీడు. ఇలాంటి నెయిల్ కట్ అయితే హెయిర్ కట్ చేసుకోండి అంట. తర్వాత ఇంకోటి స్పిన్ చూసుకోవచ్చు. స్పిన్ ఏంటి? స్పిన్ మహా అయితే ఇక్కడ వికెట్లు ఉంటే ఇక్కడికి వచ్చి అలా వేసేవచ్చు స్పిన్. ఆడు ఇక్కడ ఇంత వేయడానికి 6 కిలోమీటర్ దూరం పరిగెడతాడు. అరే పిచ్చి అక్కడ అయిపోయిందిరా, అక్కడ అయిపోయిందా? నెక్స్ట్ ఇంకేంటి బ్యాటింగ్ అయితే బౌలింగ్ ఫీల్డింగ్. ఆడు ఎక్కడికైతే బాల్ రాదో ఆ ప్లేస్ లో ఆడు చూసుకుంటాడు. క్యాచ్ ఆడికి వస్తుంది, పట్టపోతే చంపేస్తారండి. బాల్ వస్తుంది, ఆడి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటుంది. బాల్ నావైపోతుందా, ఓరి ఇది పట్టపోతే చంపేస్తారు. ఆడ ఎంత ప్లాన్ ఏంటి తెలుసా? అరే నువ్వేమన్నా పేరెంట్ అని పసుపు కుంకాలకి వెళ్తున్నావారా? అక్కడి నుంచి బాల్ వస్తుంది, పట్టాలి, భయం వేస్తుంది. వీడు గుడి చుట్టూ తిరిగినట్టు ఎవరికి వచ్చారు నెత్తి మీద పడుతుంది అది. నెక్స్ట్ లాస్ట్ బస్ లిస్ట్ ఎంపైర్స్ ఉంటారండి. ఒక బాల్కి ఒక రన్ కొట్టాలి. అది బాల్ కరెక్టే కానీ వైడ్ వేస్తారు. ఎందుకంటే వీళ్ళు మ్యాచ్ విన్ అవ్వాలి కదా. పొరపాటున వికెట్ అయిపోయింది అనుకో, బ్యాట్స్మెన్ అడుగుతాడు వీడు ఇచ్చాడు
వస్తా ఆరాధన ఉందా నాటోట నాటోట క్లియర్ అవుట్ కదరా అది క్లియర్ అవుటే నో బాల్ మన ఎంపైర్ ఎలాంటి అంటే కిరాణా షాప్కి వెళ్ళి ఫోటో షాప్ చేయమని రకమాలు థ్యాంక్ యూ